చూడమ్మా ఈ సిస్టమ్ సర్కిల్స్ లో మనకి ఎక్సైజ్ 2A లో మనకి రోమన్ 1 కంప్లీట్ అయ్యి నెక్స్ట్ రోమన్ 2 లో మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్ మీకు చేయమని ఇచ్చాను. ఒకవేళ అంతగా ఇంకెవరికైనా రాకపోతే లాస్ట్ లో చూద్దాం. చూడండి ఒకసారి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రోమన్ 2 లో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ of the circle which passes through the point 0, -3 and intersects the circles given by the equations x square plus y square minus 6x plus 3y plus 5 is equal to 0 and second equation చూడండి, x square plus y square minus x minus 7y is equal to 0 orthogonally. ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ప్లేస్ లో మనకి పాయింట్ ఇచ్చాడంటే సేమ్ ప్రీవియస్ మనం ఏదైతే అప్లై చేస్తాం అదే మీద మోడల్ ఏమవుతుంది, పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అనేది అంటే ఇక్కడ ఆర్థోగోనల్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. దేనికైనా కూడా రిక్వైర్డ్ ఈక్వేషన్ కావాలి కాబట్టి ఒకసారి రిక్వైర్డ్ తీసుకోండమ్మా. ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్, the equation of the required circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 equation 1. అలాగే given circles are ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే x square plus y square minus 6x plus 3y plus 5 is equal to 0. ఇక్కడ వాల్యూస్ కావాలి, మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఇచ్చేస్తాం కదా. ఇక్కడ ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఇచ్చేస్తే ఇక్కడ వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ అన్నమా g dash is equal to ఇక్కడ -6, మరి -6 లాస్ ఎంత -3. నెక్స్ట్ వాల్యూ f dash is equal to ఇక్కడ +3 ఉంది, 3 లాస్ ఎంత 3/2 కాన్స్టెంట్ c dash 5. అనదర్ ఈక్వేషన్ చూడమ్మా, x square plus y square minus x minus 7y is equal to 0. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కూడా మనకి వాల్యూస్ కావాలి కాబట్టి g is equal అంటే g dash is equal ఇక్కడ -x ఉంది, -x అంటే -1, మన -1 లాస్ ఎంత -1/2. ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ లేదు, లేకపోతే అంటే ఇక్కడ 1 ఉంటుంది, అందువల్ల -1 కాఫ్ ఎంత -1/2. f dash is equal to -7/2, c dash వాల్యూ is equal to 0. ఇక్కడ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్, ఇదేమో థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు వాడన్న కండిషన్ చూడండి, ఒక రిక్వైర్డ్ ఈక్వేషన్ సర్కిల్ ఫామ్ చేయనప్పుడు అది పాస్ వస్తూనే ఉండడా 0, -3 కాబట్టి ఫస్ట్ పాసింగ్ చేసేయండి. ఈక్వేషన్ 1 పాస్ త్రూ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ 0, -3. మరి ఈక్వేషన్ 1 పాస్ త్రూ 0, -3 అయితే సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ 0 స్క్వేర్ పాయింట్ ఏంటి ఇక్కడ xy పాయింట్ xy, మరి xy పాయింట్ కాడ x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లస్ -3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 0 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 0 వాల్యూ లేదు కాబట్టి 0, 3 స్క్వేర్ అంతా 9, 2 zeros అంతా 0 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ f చూడండి ఇక్కడ 2 3 జార్ అంతా 6 ఇంటూ f 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది 6f సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ ఉంది, -6f ప్లస్ c కాన్స్టెంట్ వాల్యూ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 4. ఇంకా ఆర్థోగోనల్ ప్రాపర్టీ యూజ్ చేయకుండా మనం ఇంకేంటి పాసింగ్ త్రూ అప్లై చేస్తాం. పాసింగ్ త్రూ అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ FOC కండిషన్స్ లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఇచ్చేయాలి. మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీకి ఇక్కడ ఫార్ములా రిటర్న్ చేయాలి కాబట్టి ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ, ఫర్ ద కండిషన్
ఫర్ ఆర్థోగోనాలిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ చూడమా 2 into GG dash plus 2 into FF dash is equal to C plus C dash. ఫార్ములా రిటర్న్ చేసాం. ఏదో ఫార్ములా మార్క్ ఉంటుంది కాబట్టి ఫార్ములా రిటర్న్ చేస్తే మనకి నెక్స్ట్ కండిషన్ ఇంకా ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2. మరి ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయడం ఏమవుతుంది 2 into G చేంజ్ అవ్వలేదు G into మరి G dash వెళ్ళింది ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ లో -3 ప్లస్ 2 into F into F dash వెళ్ళి ఇక్కడ ఎంత 3/2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C dash వాల్యూ 5. C dash వాల్యూ ఇక్కడ 5. ఇక్కడ క్యాన్సిలేషన్ నుంచి ఇక్కడ 2 మల్టిప్లై 2 డివైడ్ క్యాన్సిలేషన్ చేస్తే ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ 2 3 జార్ 6 2 3 జార్ అంటే 6 చేయండి ప్లస్ ఉంది ఇక్కడ ఇంకేముంది ఇక్కడ 3 into F 3F ఇది రైట్ సైడ్ లో ప్లస్ C రైట్ సైడ్ లో లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -C -5 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ అంటే ఇక్కడ 5. ఆల్రెడీ ఫోర్త్ ఈక్వేషన్ ఇంకా మరి నెక్స్ట్ ఈక్వేషన్ అంటే 5. నెక్స్ట్ అనదర్ వాల్యూ చూడమ్మా ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 3 అప్లై చేస్తే ఫార్ములా రిటర్న్ ఉంది కదా ఆల్రెడీ 2 into G dash సెకండ్ ఈక్వేషన్ కాబట్టి -1/2 నెక్స్ట్ దే ప్లస్ 2 into F dash -7/2 ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C dash వెళ్ళి ఇక్కడ ఎంత 0 కాన్స్టెంట్ వాల్యూ ఉంది ఇక్కడ 0. రిటర్న్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ చూడమ్మా 2 ఏమవుతుంది క్యాన్సిల్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అవుతాయి ఫైనల్ గా ఏముంది ఇక్కడ సింబల్ ఉంది అక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 into G ప్లస్ అంటే -7 into F 7F ఇక్కడ రైట్ సైడ్ లో ప్లస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -C ఈజ్ ఈక్వల్ 0. మరి టర్మ్స్ అవి మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది G ప్లస్ 7F ప్లస్ C ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇక్కడికి 6. మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి 4 5 6. ఈ 4 5 6 ఏం చేయాలి ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసి GF రిలేషన్ రావాలి. మరి GF రిలేషన్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ కండిషన్ ఓకే ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది ఇక్కడ సింబల్ ఏముంది మైనస్ ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది అంటే ఎక్కడైతే మనకి ఆపోజిట్ ఉంది ఎడిషన్ చేస్తే సరిపోద్ది. ఇది ప్లస్ అది మైనస్ ఉంది కూడా ఎడిషన్ చేయాలి. అలాగే 6th ఈక్వేషన్ 4th ఈక్వేషన్ చేస్తే ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి.4 + 5 చేయనమ్మా 4 + 5 దట్ ఇంప్లైస్ 4th ఈక్వేషన్ చేస్తే -6F ప్లస్ C ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ 0. 5th ఈక్వేషన్ చేస్తే -6G ప్లస్ 3F -C -5 ఈజ్ ఈక్వల్ 0. ఎడిషన్ కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్ టర్మ్ కూడా ఇక్కడ అప్లై చేసుకోలేదు కదా ఇందులో ఒక మిడిల్లో ఒక G ఉంది F లేదు అనుకోండి అక్కడ 0 రాయాలి. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్ టర్మ్ మిస్ అయింది కాబట్టి మీరు మెన్షన్ చేసుకుని 0 మెన్షన్ చేసుకుంటే సరిపోద్ది 0 into G చూడమ్మా ఇక్కడ ఎడిషన్ కదా మరి ఎడిషన్ సింబల్ చేంజ్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ వాల్యూ ఎంత -6G ఇది మైనస్ ప్లస్ మరి మైనస్ ప్లస్ అయితే ఏం చేయాలి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే -6 నుంచి 3 క్యాన్సిల్ అవుతాయి 3F ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ 9 నుంచి 4 క్యాన్సిల్ అవుతాయి 9 నుంచి 5 క్యాన్సిల్ అవుతే అంతా 4 అది +4 ఈజ్ ఈక్వల్ 0. మరి సింబల్స్ అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 6G ప్లస్ 3F -4 ఈజ్ ఈక్వల్ 0. 2 టర్మ్స్ నెగిటివ్ ఉన్నాయి మనకి మాక్సిమం ఏంటి అక్కడ 3 టర్మ్స్ లో 2 టర్మ్స్ నెగిటివ్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ 2 టర్మ్స్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇది మైనస్ ఏమైంది ప్లస్ అయింది మైనస్ ప్లస్ అయింది ప్లస్ ఏమైంది మైనస్. ఈక్వేషన్ నెంబర్ అంతా ఇక్కడికి 7. ఈసారి 6 5 చూడమ్మా అక్కడ -C + C ఇక్కడ కూడా ఎడిషన్ చేస్తే ఏమవుతుంది 6 + 5 6 + 5 చేస్తే ఇక్కడ ఏమవుతుంది 6th ఈక్వేషన్ G + 7F + C ప్లస్ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 నెక్స్ట్ వాల్యూ -6G ప్లస్ 3F -C -5 ఈజ్ ఈక్వల్ 0. ఎడిషన్ కూడా సింబల్ చేంజ్ అవ్వవు ఇది +G ఇది -6 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 5 ఏ 5 ఇది -5G
ఇది ప్లస్ కాబట్టి ఎడిషన్ చేస్తే 7 + 3 ఎంత 10f. ఈ -c + c క్యాన్సిల్. అనదర్ వాల్యూ ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇంకా -5 ఇది ఇక్కడ 0. టర్మ్స్ అన్నిట్లో మనకి 5 టైం క్యాన్సిల్ అవుతుంది. టర్మ్స్ అన్నిట్లో 5 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 టైం ఎన్ టైమ్స్ ఇక్కడ 1 టైం అంటే g. ఇక్కడ 5 టైం ఎన్ టైమ్స్ 2 టైమ్స్ 2f. ఇక్కడ 5 టైం ఎన్ టైమ్స్ 1 టైం ఇది ఇక్కడ 0. మ్యాక్సిమం నెంబర్స్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేంజ్ చేస్తే ఏమవుతుంది g - 2f + 1 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇక్కడ 8. సాల్వ్ 7 and 8. సాల్వ్ 7 and 8. సాల్వ్ 7 and 8 చేస్తుంది. 7 and 8 చేస్తే వాల్యూస్ వేయమ్మా. g f కాన్స్టెంట్. రిటర్న్ చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా స్టార్టింగ్ g అంటే g తో స్టార్ట్ చేయకూడదు, నెక్స్ట్ వాల్యూతో స్టార్ట్ చేయాలి. అంటే ఏ వాల్యూతో f తో స్టార్ట్ చేయాలి. f వాల్యూ ఎంత అక్కడ 3, నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ -4, నెక్స్ట్ వాల్యూ 6 3. అలాగే ఎయిత్ ఈక్వేషన్ వస్తే ఇక్కడ f వాల్యూ ఎంత -2, నెక్స్ట్ దే +1, నెక్స్ట్ దే 1 -2. g divided by 3 1 = 3. ఫస్ట్ మల్టిప్లికేషన్ లో వేసిన తర్వాత నెక్స్ట్ సింబల్ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి ఆల్రెడీ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, అంత సింబల్ అవసరం లేదు. 2 4 * ఎంత 8. f డివైడెడ్ బై 4 1 * 4 సింబల్ ఏంటి ఇక్కడ -4 -6 1 * 6 1 డివైడెడ్ బై 6 2 * ఎంత 12. కానీ సింబల్ ఏంటి ఇక్కడ -12 -1 3 * 3. therefore ఫైనల్ వాల్యూ g డివైడెడ్ బై ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత -5. ఇక్కడ కొంతమంది మిస్టేక్లు ఎక్కువ చేస్తారు, అంటే చేసే కంగారులో మనకి ఆ మైనస్ సింబల్ మర్చిపోతారు. అక్కడ gf వాల్యూస్ నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది. అక్కడ కొంచెం ఏదో కరెక్షన్ కాబట్టి ఏం చేస్తారు 1 మార్క్ ఇస్తారు, c వాల్యూ కరెక్ట్గా రాలేదు కాబట్టి. అందువల్ల చూసుకోండి అనేది f డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ ఎంత -10 1 డివైడెడ్ బై -15. therefore g ఈక్వల్ చేస్తే g బై -5 ఈజ్ ఈక్వల్ టు 1/15. చూడు ఇక్కడ డినామినేటర్ మైనస్ అప్లై చేయకూడదని చెప్పి నేను, డినామినేటర్ మైనస్ అవసరం లేదు కాబట్టి -1/15. నెక్స్ట్ వాల్యూ f బై -10 ఈజ్ ఈక్వల్ టు -1/15. తెలియదు ఇక్కడ వాడతారు సార్ ఇక్కడ మరి మైనస్ ఉంది కదండి, అది చేంజ్ అవుతుంది కదా. ఇక్కడైతే సార్ నేను చెప్పిన కండిషన్ ఏంటంటే ఇక్కడ డినామినేటర్ మైనస్ ఉండకూడదని చెప్పి న్యూమరిక్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ -1/15 రాశాను సార్. ఇక్కడ మరి డినామినేటర్ మైనస్ ఉంది కదా, మరి -5 కదా మనం పంపుతున్నాం రైట్ సైడ్కి. అందులో మనం పంపే దాని గురించి ఆలోచించకూడదు. అక్కడ మనం మల్టిప్లికేషన్ చేసేది మెయిన్ కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ వల్ల రెడ్ సెకండ్ అవుతుంది మల్టిప్లై. therefore g ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 5 1 * 5 డివైడెడ్ బై 15. నెక్స్ట్ వాల్యూ అంటే 5 టైం ఎంత క్యాన్సిల్ అవుతుంది 1 టైం, 2 టైమ్స్ ఇది 3 టైమ్స్. therefore g కూడా ఎంత వస్తుంది ఇక్కడ 1/3. నెక్స్ట్ వాల్యూ చేస్తే f ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 10 1 * 10 డివైడెడ్ బై 15. 5 టైం క్యాన్సిల్ అవుతాయి 5 2 0 5 3 0. ఫైనల్గా f ఈజ్ కూడా ఎంత వస్తుంది 2/3. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి ఈ వాల్యూస్ ఇక్కడ అప్లై చేశారనుకో మనకి ఎడిషన్కి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఆ వాల్యూ అక్కడ అప్లై చేయండి. therefore substitute g, f values in equation 6. ఈక్వేషన్ 6 సబ్స్టిట్యూట్ చేస్తే g వాల్యూ ఎంత వచ్చింది 1/3 ప్లస్ 7 into f ఎంత 2/3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ టోటల్ ఎల్సిఎం అవసరం లేదు, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎల్సిఎం అవసరం. కాన్స్టెంట్ టర్మ్ లేదు అక్కడ, ఓన్లీ ఈ 2 టర్మ్స్కి అప్లై చేయండి. ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ 3 అవుతుంది. 3కి ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 1 ప్లస్ 7 2 0 ఎంత 14 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇది ప్లస్ వాల్యూ, ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్. therefore c ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ రైట్ సైడ్ మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ చూడమ్మా 1 ప్లస్ 14 ఎంత 15 డివైడెడ్ బై 3. 15 డివైడెడ్ బై 3. ఈ టోటల్ వాల్యూస్ ని రిక్వైర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అన్నమా సబ్స్టిట్యూట్ g, f, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 లో 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2 into g. g వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఆల్రెడీ 1/3.
1/3 into x plus 2 into f 2/3 into y constant term ఎంత -15 divided by 3 is equal to 0. ఆల్ టర్మ్స్ లో డివైడెడ్ బై 3 ఉంది అంటే స్టార్టింగ్ టర్మ్స్ ఎప్పుడు కూడా మనకి కోఎఫిషియంట్ వాల్యూస్ ఉండవు x y కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఇక్కడ డినామినేటర్ వాల్యూ 3 ఉందంటే ఎల్సిఎం ఎంత అవుతుంది 3 అవుతుంది డివైడెడ్ బై 3 3 into x square 3x square 3 into y square 3y square plus 2 1 that 2 into x 2x plus 2 2 dash 4 into y 4y minus ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం ఉంది కాబట్టి -15 is equal to 0 డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ అయితే ఏమవుతుంది మల్టిప్లై 3 zeros ఎంత అవుతుంది 0 ఇక్కడ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ అయితే అవుతుంది 0 అవుతుంది కాబట్టి మన మల్టిప్లికేషన్ అవసరం లేదు ఫర్ రిక్వైర్డ్ సర్కిల్ చూడండి రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ 3x square plus 3y square plus 2x plus 4y minus 15 is equal to 0 అది రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ మనకి 0.2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు డిజైన్ మోడల్లో ట్రై చేయాలి నెంబర్ ఆఫ్ సమ్స్ ఎన్ని చేసినా కూడా మనకి కాన్సెప్ట్ రావాలి కాన్సెప్ట్ వస్తే ఒక సమ్కి ఒక మోడల్ వచ్చేస్తే సరిపోతుంది మనకి ఇలా 4-5 సమ్స్ చేసి ఉపయోగం ఉంటుంది మనకి కానీ ప్రాక్టీస్కి ఒకసారి చేసామనుకోండి నెక్స్ట్ స్టెప్ మనకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఓన్లీ వన్ సమే ప్రిపేర్ అవుతాం అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా Roman law for third question చూడమ్మా third question find the equation of the circle which passes through passing through the origin having its center on the line x plus y is equal to 4 and intersecting the circle x square plus y square minus 4x plus 2y plus 4 is equal to 0 orthogonally ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చాడు పాయింట్ ఇచ్చాడు లైన్ ఇచ్చాడు అలాగే ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 మోడల్స్ లో ట్రై చేసుకోవాలి కాబట్టి చూడండి సార్ అమ్మా దేనికైనా రిక్వైర్డ్ సర్కిల్ కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 ఈక్వేషన్ అంటే 1 మరి సెంటర్ కూడా కావాలి ఎందువల్ల ఆ రిక్వైర్డ్ సర్కిల్ ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ లైస్ అన్నాడు అంటే ఆన్ ద లైన్ అంటే మీనింగ్ ఏంటి లైస్ ఆన్ ద లైన్ అని మరి లైస్ ఆన్ ద లైన్ అంటే పాయింట్ కూడా కంపల్సరీ ఏమవుతుంది క్యాన్సల్ అవ్వదు ఎందువల్ల అది రేడియస్ అవుతుంది డయామీటర్ అయిపోయినా అక్కడ ఏమవుతుంది ఆన్ ద లైన్ అవుతుంది ఒక లైన్ మీద ఒక సెంటర్ పాయింట్ ఉందంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అదేమన్నా ఇక్కడ చూడండి హ్యావింగ్ సెంటర్ ఆన్ ద లైన్ అన్నాడు ఆన్ ద లైన్ అంటే కంపల్సరీ ఏమవుతుంది డయామీటర్ అవుతుంది అందులో చూడండి ఒక సెంటర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ 1 center of the
center of equation 1 is C is equal to minus G minus F. Center of equation 1 is C is equal to ఫార్ములా ఏంటి minus G minus F. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనకి పాయింట్ ఇచ్చాడుగా పాయింట్ అప్లై చేసుకోండి. ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆరిజిన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మరి పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇచ్చాడు కాబట్టి ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు మనకి. ఎప్పుడైనా ఆరిజిన్ కూడా పాస్ అయింది అనుకోండి కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అది డైరెక్ట్ అప్లై చేసిన పర్లేదు సబ్స్టిట్యూషన్ చేసిన పర్లేదు కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా c ఈజ్ కూడా ఎంత ఇక్కడ 0 అంటే కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి సెంటర్ పాయింట్ అప్లై చేయండి. సెంటర్ c మైనస్ g మైనస్ f గివెన్ లైన్ రాసుకున్నాక రాయండి. గివెన్ లైన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 దట్ ఇంప్లైస్ మనకు ఈక్వేషన్ సరిపోతుంది అక్కడ. నెక్స్ట్ స్టెప్ లో మనకు కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకుంది కానీ గివెన్ లైన్ అంటే ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు గివెన్ దట్ సెంటర్ c మైనస్ g మైనస్ f ఆన్ ద లైన్ అంటే నా లైన్ రాసాను సరిపోదు ఇంకా సెంటర్ లైన్ రాస్తే సరిపోదు కాబట్టి సెంటర్ c మైనస్ g మైనస్ f లై ఆన్ ద లైన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. వాడి కండిషన్ లో ఆన్ ద లైన్ అన్నాడు కాబట్టి ఆన్ ద లైన్ లో ఇక్కడ లై ఆన్ ద లైన్ అప్లై చేసాం కదా. దేర్ఫోర్ లై ఆన్ ద లైన్ అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది x ప్లస్ వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ g మరి y ప్లస్ వాల్యూ ఎంత మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 4. మరి ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ఆల్రెడీ నెగిటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కాబట్టి జస్ట్ g ప్లస్ f ఆల్రెడీ నెగిటివ్ రైట్ సైడ్ అంటే ప్లస్ అయింది ఈ నెగిటివ్ రైట్ సైడ్ ప్లస్ అయింది రైట్ సైడ్ ఆల్రెడీ ఉంది ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది 2 అవుతుంది. మనకి గివెన్ సర్కిల్ కూడా ఉంది కాబట్టి గివెన్ సర్కిల్ కూడా తీసుకున్నామా. గివెన్ సర్కిల్ కొంచెం ఆర్డర్ మిస్ అయింది ఎందుకంటే ముందే సర్కిల్స్ రాసుకుని లైన్ రాసుకుంటే మనకు కన్ఫ్యూజ్ రాదు. ఒక్కొక్క స్టెప్ పోయి చేసేస్తున్నాం అంటే పాయింట్ ఇచ్చాడు కదా పాయింట్ అప్లై చేయడం సెంటర్ అంటే సెంటర్ అప్లై చేయడం ఈ కాన్సెప్ట్ చేస్తున్నాం. గివెన్ సర్కిల్ గురించి ముందే రాసుకొని నేర్చుకోండి. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇక్కడికి ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోయింది కాబట్టి 3. ఇక్కడ వాల్యూస్ చూడమ్మా g ఈజ్ ఈక్వల్ అంటే g డాష్ ఆల్రెడీ gf లోనే ఇక్కడ ఏమవుతుంది g డాష్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ -4 మరి -4 ఆఫ్ ఎంత -2 f డాష్ ఇక్కడ 2 ఉంది 2 ఆఫ్ ఎంత 1 c డాష్ ఇది కూడా ఎంత 4. ఇక్కడ ఏ కండిషన్ అప్లై చేయాలి ఆర్థోగోనల్ కండిషన్ అప్లై చేయాలి కాబట్టి ఫర్ ద కండిషన్ ఆఫ్ ఆర్థోగోనాలిటీ ఆర్థోగోనాలిటీ ఏంటి ఫార్ములా 2 into gg dash plus 2 into ff dash is equal to c plus c dash. మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి ఇక్కడ ఆర్థోగోనాలిటీ ఫార్ములా 2 into gg dash plus 2 into ff dash is equal to c plus c dash ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటి ఇప్పుడు ఈక్వేషన్ 1 is orthogonal to equation 3. ఈక్వేషన్ 1 is orthogonal to equation 3. ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది 2 into g into g dash వెళ్ళింది ఇక్కడ -2 ప్లస్ 2 into f into f dash వెళ్ళింది ఇక్కడ 1 is equal to c వాల్యూ ఎంత అక్కడ 0 ఆల్రెడీ c ఎంత అక్కడ 0 కాబట్టి 0 ప్లస్ c డాష్ ఎంత 4. ఇక్కడ ఆల్రెడీ c వాల్యూ మెన్షన్ అయిపోయింది కాబట్టి c వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఆ c ప్లస్ g సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ c డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 4 ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జర్ ఎంత 4g ప్లస్ 2 1 జర్ 2f ఈ రైట్ సైడ్ ప్లస్ 4 లెఫ్ట్ కొత్త అవుతుంది -4 ఈజ్ ఈక్వల్ 0. టర్మ్స్ అన్నింటిలో 2 టైమ్ క్యాన్సిల్ అవుతాయి -2g ప్లస్ ఇక్కడ 2 టైమ్ టైమ్స్ 1 టైమ్ అంటే f ఇక్కడ 2 టైమ్ టైమ్స్ 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ 0.
ఇక్కడ 3 టర్మ్స్ లో 2 టర్మ్స్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి సింబల్ చేంజ్ చేస్తే ఏమవుతుంది 2g మైనస్ ఎఫ్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత 4. ఆల్రెడీ ఈక్వేషన్ ఉందమ్మా. సెకండ్ ఈక్వేషన్ లో జిఎఫ్ ఉంది, థర్డ్ ఎక్కడ ఉంది ఫోర్త్ లో జిఎఫ్ ఉంది. అయితే ఇక్కడ సాల్వ్ చేయకుండా సింపుల్ గా కూడా చేసే ప్రాసెస్ ఉంది. ఏంటి ఇది ప్లస్ ఎఫ్ అక్కడ ఏముంది మైనస్ ఎఫ్ అంటే ఎడిషన్ చేయడం వల్ల చాలా సింపుల్ గా అయిపోతుంది ఆన్సర్. అలా చేసి కన్నా మనకి ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటి సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. అంటే సాల్వ్ మెథడ్ వేసుకోండి. సాల్వ్ 2 and 4 సాల్వ్ 2 and 4 జిఎఫ్ కాన్స్టెంట్. ఇక్కడ చిన్నమ్మా ఎఫ్ఎల్ ఎంత ఇక్కడ 1 4 1 1 1 4 1 1. నెక్స్ట్ ఇక్కడ చిన్నమ్మా -1 2 2 -1. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది g డివైడెడ్ బై 1 2 జార్ 2 మైనస్ 1 2 జార్ 2a. కానీ ఇక్కడ ఏముంది సింపుల్ వచ్చండి మైనస్ ఇంటూ ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్. మరి ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఈ మల్టిప్లికేషన్ వాల్యూ మైనస్ వచ్చింది. ఇది మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ వాల్యూ. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 4 జార్ 4 ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై 4 2 జార్ ఎంత 8 మైనస్ 2 1 జార్ ఎంత 2 1 డివైడెడ్ బై 1 1 జార్ 1. కానీ సింపుల్ ఏంటిది మైనస్ 2 1 జార్ 2. దేర్ఫోర్ ఫైనల్ గా ఎడిషన్ చేస్తే వచ్చింది g డివైడెడ్ బై ఎడిషన్ చేస్తే వచ్చింది 6 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై వచ్చింది 6 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎడిషన్ వాల్యూ ఎంత ఇక్కడ -3. ఎడిషన్ వాల్యూ ఎంత ఇక్కడ -3. చూడమ్మా g divided by 6 is equal to -1/3. Another value f divided by 6 is equal to -1/3. ఇందులో డినామినేటర్ మైనస్ ఉండకూడదు కాబట్టి అది ఏమైనా క్వశ్చన్ అప్లై చేస్తున్నాను. therefore g is equal to డివైడ్ చేస్తుంది. డివైడ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై 6 1 జార్ ఎంత 6 -6 డివైడెడ్ బై 3 3 టైమ్స్ 6 9 టైమ్స్ 2 టైమ్స్. therefore g is equal to ఇక్కడ -2. అలాగే f వెళ్తుందమ్మా f is equal to అక్కడ డివైడ్ చేసి రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ కూడా -6 1 జార్ 6 డివైడెడ్ బై 3 3 times 6 9 times 2 times. therefore f is కూడా వచ్చింది ఇక్కడ -2. ఆల్రెడీ gf వచ్చింది, ఆల్రెడీ c వాల్యూ కూడా ఉంది కాబట్టి సబ్స్టిట్యూటింగ్ gf c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ g, f, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటమ్మా చూడమ్మా x square plus y square plus 2 into g minus 2 into x 2 into f. f వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -2 into y plus c వాల్యూ ఎంత 0 is equal to 0. ఫైనల్ వాల్యూ వచ్చానమ్మా. therefore required circle x square plus y square plus into minus 2 2 jar 4x 2 2 jar అంటే 4x ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జార్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. కాన్సెప్ట్ చూడండి. టైప్ మెథడ్స్ ఏంటి 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఓన్లీ 1.2 సర్కిల్స్. ఈసారి 1.1 లైన్ 1 సర్కిల్ మొత్తం 3 మోడల్స్ వచ్చినాయి. 3 ఈక్వేషన్స్ వస్తే చేయడం అందరికి వచ్చేసి కానీ 0.2 లైన్స్ 2 సర్కిల్స్ ఇచ్చడం కూడా చేయడం వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి లైన్ ఇచ్చాడు. ఈ లైన్ లో సెంటర్ అనేది లైన్స్ అన్నప్పుడు అప్లై చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా అదే ఇందులో ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది circle passing through. Find the equation of the circle which passes through the points
2, 0 and 0, 2 and orthogonally orthogonal to the circle 2x square plus 2y square plus 5x minus 6y plus 4 is equal to 0. ఇక్కడ ప్రీవియస్ మోడల్ కొంచెం ఆపోజిట్ ఇచ్చాడు. అంటే ఆపోజిట్ ఏంటి, ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ కాకుండా 2 పాయింట్స్ ఇచ్చాడు. మరి 2 పాయింట్స్ ఇచ్చినట్టు మనకు సాల్వ్ చేయడం కొంచెం ఈజీ అనిపిస్తుంది, కానీ ఈజీ కదా. అక్కడ ఒకసారి చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్, ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Equation 1 is equal to equation 1 అయింది. మరి పాయింట్స్ ఇచ్చారు కదా, మరి పాయింట్స్ ఇప్పుడు అప్లై చేసుకున్నా పర్లేదు, లాస్ట్ అప్లై చేసుకున్నా పర్లేదు. కాబట్టి ముందు మనం గివెన్ సర్కిల్ కూడా తీసేసుకోండి. గివెన్ సర్కిల్ చూడండి, ఇక్కడ 2x square plus 2y square plus 5x minus 6y plus 4 is equal to 0. ఏంటంటే ఇక్కడ చూడగానే మనకి ఆర్థిక ప్రాపర్టీ ఐడియా ఉంటుంది తప్ప సర్కిల్ మనకి జనరల్ మోడల్ ఉందో లేదో ఐడియా ఉండదు. ఇక్కడ జనరల్ మోడల్ లేదు, 2x square 2y square కాబట్టి ముందుగా 2 times ద కామన్ చేయండి. 2 times ద కామన్ చేస్తే కామన్ ఏంటి, క్యాన్సిలేషన్ చేయడం. ఆ క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 2x square by 2 plus 2y square by 2 plus 5x by 2 minus 6y by 2 plus 4 by 2 is equal to 0. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది, 2 2 క్యాన్సిల్ అయింది. 2 times 6 9 times 3 times, 2 times 4 9 times 2 times. ఫైనల్ ఈక్వేషన్ ఇక్కడ x square plus y square plus కాన్స్టెంట్ సెపరేట్ గా ఉండాలి కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ 5 by 2 into x minus 3y plus 2 is equal to 0. మరి ఇక్కడ వాల్యూస్ కంపేర్ చేసుకోవాలి కాబట్టి వాల్యూస్ ఏంటి, ఇక్కడ g dash is equal to ఇక్కడ 5 by 2 ఉంది. మరి 5 by 2 హాఫ్ ఎంత, by 2 చేయాలి. by 2 అంటే ఏంటి, 5 by 2 ఉంది, ఆల్రెడీ డివైడెడ్ బై 2 చేసావు. ఇక్కడ డినామినేటర్ ఇది కూడా డినామినేటర్ కాబట్టి 2 టైం అవుతాయి, మల్టిప్లికేషన్ అవుతాయి. దేర్ఫోర్ 5 డివైడెడ్ బై 2 2 ఎంత 4. మీకు ఎప్పుడైనా కొంత ఐడియా రావాలి ఏంటంటే డివైడెడ్ బై 2 ఉందనుకో, నెక్స్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ ఎంత అవుతుంది 8, నెక్స్ట్ ఎంత 16, అంటే 2 టైం ట్వైస్ చేయాలి అంతే. నెక్స్ట్ f dash is equal to ఇక్కడ -3, మరి -3 ఎంత -3 by 2. నెక్స్ట్ c is equal అంటే c dash is equal ఎంత 2. ఇక్కడికి g dash f dash c dash వచ్చింది కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి. ఇది ఈక్వేషన్ 1 అయింది కాబట్టి ఇది ఈక్వేషన్ అంతా ఇక్కడ 2, దీనికి అప్లై చేయాలి. పాయింట్స్ అనేది అప్లై చేసుకునే కన్నా ముందుగా పాయింట్స్ అప్లై చేసుకోవాలి. పని ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో పాయింట్ ఎంత 2, 0. ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రో, ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రో 2, 0 కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 2 ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక 0 వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. అయితే మనకి మల్టిప్లికేషన్ స్పీడ్గా ఉండాలి కాబట్టి 2 2 0 ఎంత 4g ప్లస్ ఇంక 0 కాబట్టి క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే c ప్లస్ కాన్స్టెంట్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఎంత నెంబర్ 3. ఇక జీరోస్ నెగ్లెక్ట్ చేస్తాను, జీరోస్ వాల్యూస్ లేవు కాబట్టి 2 2 0 ఎంత 4 ఇంటూ g 4 చేయండి ప్లస్ c ఇంకా కాన్స్టెంట్ అని 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇంకా ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రో అనదర్ పాయింట్ ఏంటి 0, 2. ఇక్కడ నెగిటివ్ సంబర్స్ ఏం లేవు, ఓన్లీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి 2, 0, 0, 2. ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ చేస్తే 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ప్లస్ ఈజ్ ఈక్వల్ ఎంత 0.
పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చింది ఇక్కడ 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చిన్న జీరోస్ వాల్యూస్ లేవు కాబట్టి 2 0 0 అంటే టోటల్ ఏమైంది g క్యాన్సిల్ అయింది. ఇంకా 2 2 0 ఎంత 4f ప్లస్ c ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత అక్కడ 4. అంటే 1 by 1 స్టెప్ తీసుకునే కన్నా నెక్స్ట్ కూడా ఆర్థోగోనల్ అప్లై చేసి అప్పుడు చేసుకోవాలనుకోండి మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆర్థోగోనల్ ప్రాపర్టీ అయ్యాక చెదిరండి. నెక్స్ట్ ఇంకేమన్నా ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ ప్రాపర్టీ కాబట్టి ఫార్ములా రిటర్న్ చేద్దరు. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈజ్ ఆర్థోగోనల్ టు ఈక్వేషన్ 2 అన్నా కాబట్టి అసలు ఫార్ములా ఏంటి 2gg డాష్ ప్లస్ 2ff డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఓన్లీ 1 కాబట్టి అప్లై చేస్తాం. 2g ఇంటూ g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 5/4. ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. 5/4 ప్లస్ 2 ఇంటూ f డాష్ ఎంత ఇక్కడ -3/2 ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ లేదు కాబట్టి c ప్లస్ c డాష్ వాల్యూ ఎంత ఇక్కడ 2. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 2 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేయకండి ఎల్సిఎం కావాలి కాబట్టి ఉంచేయండి అలాగా. ఇక్కడ చూడండి సారీ 5 ఇంటూ g కాబట్టి ఇక్కడ ఎల్సిఎం కడితే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం 2 లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం ఎంత ఇక్కడ 2. ఇందులో డినామినేటర్స్ ఉండిపోతున్నాయి. ఇక్కడ డినామినేటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి కన్నా అలా ఉంచామని చెప్పాను అందుకనే. మరి 5 ఇంటూ g ఎంత 5g ప్లస్ ఇంటూ మైనస్ 2 3 0 ఎంత 6f ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత c ప్లస్ 2. డివైడ్ చేస్తే రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ 5g మైనస్ 6f ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c 2c ప్లస్ 2 2 0 ఎంత 4. మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఒకవేళ తీసుకొచ్చిన ఇబ్బంది లేదు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను పని. 5g మైనస్ 6f మైనస్ 2c మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఎంత ఇక్కడికి 4 అయింది కాబట్టి 5. ఇక్కడ 2 మార్క్స్ చేయాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ 3 4 సాల్వ్ చేయండి. 3 4 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 4 - 3 చేశారు కొన్ని 3 - 4 చేశారు. మీ ఇష్టం ఎలా చేసుకున్నా పర్లేదు. 3 - 4 చేస్తే థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ 4g ప్లస్ c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఈక్వేషన్ 4f ప్లస్ c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. నేను ఇంక 0 వాల్యూస్ ఎందుకు లేదంటే ఎలాగ అక్కడ అప్ టర్మ్లోనే ఎఫ్ లేదు డౌన్లో కూడా g లేదు కాబట్టి సింబల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ సింబల్ చేంజ్ చేస్తే ఇది ఏమవుతుంది ప్లస్కి ఏంటి మైనస్ ఈ ప్లస్కి ఏంటిది మైనస్ ఈ ప్లస్కి ఏంటిది మైనస్ అంటే 4 4 క్యాన్సిల్ cc క్యాన్సిల్. ఇక ఓన్లీ g ఓన్లీ f ఉంది కాబట్టి 4g మైనస్ 4f 4g మైనస్ 4f ఈజ్ ఈక్వల్ ఎంత 0. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న 4f రైట్ సైడ్ అంటే ఏమవుతుంది 4g ఈజ్ ఈక్వల్ టు 4f. మరి లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ 4 ఏమైంది క్యాన్సిల్. అంటే కాన్సెప్ట్ ఏమవుతుంది ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ ఏమైందంటే g ఈజ్ ఈక్వల్ టు f. మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు f అంటే g ప్లస్ f రిటర్న్ చేసుకునే వాళ్ళు లేదా f ప్లస్ g రిటర్న్ చేసుకునే పర్లేదు కాబట్టి అక్కడ ఈక్వేషన్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి ఫిఫ్త్ ఈక్వేషన్ చూసారనుకోండి చాలా మంది ఏం చేస్తారంటే 3 - 4 చేయగానే 4 - 5 చేసేస్తారు. మరి 4 - 5 చేయడానికి లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ ఏముంది అక్కడ -2c ఉంది. మరి -2c ఉందంటే మీరు సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి. సబ్ట్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి ఏదైనా ఈక్వేషన్. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ కానీ ఫోర్త్ ఈక్వేషన్ కానీ మీరు యూజ్ చేసుకుంటారు అనుకుంటే ఆ ఈక్వేషన్ ఏం చేయాలి 2తో మల్టిప్లై చేయాలి. మరి మల్టిప్లై చేయలేదు చాలా మంది. అందుకు నేనేం చేస్తానంటే ఎలాగ ఇక్కడ ఒక c ఉంది ప్లస్ c ఇక్కడ ఒక ప్లస్ c ఉంది c ప్లస్ c అంటే ఏంటి 2c. అంటే ఈ 2 ఈక్వేషన్స్ ని ఫిఫ్త్ ఈక్వేషన్ యాడ్ చేశాను అనుకోండి అక్కడ c అనేది ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఏం చేస్తాను కాన్సెప్ట్ ఉండమ్మా 3 + 4 + 5 3 + 4 + 5 అంటే 3 ఈక్వేషన్స్ యాడింగ్ చేశారు అనుకోండి 3 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ c ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ c ఉంది c ప్లస్ c అంటే ఏంటి 2c. ఈ 2c వాల్యూని దానికి యాడ్ చేశారనుకో ఇక్కడ ఆల్రెడీ ఇది -2c. అంటే మల్టిప్లికేషన్ చేసి కన్నా మనం మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఈక్వేషన్ కానీ ఫోర్త్ ఈక్వేషన్ కానీ 2తో మల్టిప్లై చేసి యాడింగ్ చేసుకున్నా పర్వాలేదు. లేదా 3 ఈక్వేషన్స్ యాడ్ చేశారనుకోండి సింపుల్గా అయిపోద్దని చెప్పి నేను ఇక్కడ యాడింగ్ చేసేస్తున్నాను. మీ కాన్సెప్ట్ ఎలా చేంజ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఫర్దర్ వాల్యూ ఏంటి అక్కడ gf వాల్యూ g వాల్యూ f వాల్యూ ఈక్వల్గా రావాలి. కాన్స్టెంట్ c వాల్యూ చేంజ్ అవ్వాలి. ఇక్కడ వచ్చే నెంబర్ థర్డ్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ
4g plus f c plus 4 is equal to 0. Next equation 4f plus c plus 4 is equal to 0. Next equation ఇంకా ఈక్వేషన్ చూడమ్మా 5g. అయితే మీకు స్టెప్ బై స్టెప్ వేసినప్పుడు అక్కడ టర్మ్స్ కొన్ని మిస్ అవుతాయి. ఆ టర్మ్స్ గురించి అరేంజ్మెంట్ చేసుకోండి. చూడండి ఒకసారి. ఫస్ట్ 4g ఉంది, f టర్మ్ ఇది కాబట్టి 0 ప్లస్ c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఈక్వేషన్ లో 0 ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఈక్వేషన్ చూడమ్మా, లాస్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ 5g మైనస్ 6f మైనస్ 2c మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. 3 ఈక్వేషన్స్ యాడ్ చేయడం అలా. ఇప్పుడు చూడమ్మా, ఇది ప్లస్ సి ప్లస్ సి, సి ప్లస్ సి ఎంత 2c, 2c ఇంకో మైనస్ 2c యాడ్ చేస్తే ఉంది c టర్మ్స్ ఏమని క్యాన్సిల్. అలాగే ఇక్కడ చూడండి, ఇది ప్లస్ 4 మైనస్ 4, మరి ప్లస్ 4 మైనస్ 4 ఏమవుతాయి క్యాన్సిల్. ఇంకా టర్మ్స్ చూడండి ఇక్కడ 4g ప్లస్ 5g, 4g ప్లస్ 5g ఎంత 9g, 4g ప్లస్ 5g ఎంత 9g. ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఇది ప్లస్, 6 లోంచి 4 క్యాన్సిల్ అయితే 2, ఆ 2 సింబల్ ఏంటి మైనస్ 2f. ఇంకా సీలు ఎలాగా క్యాన్సిల్ అయింది, 4 ఈ క్యాన్సిల్ అయితే ఇంకేముంది బ్యాలెన్స్ ప్లస్ 4 ఉంది, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఆల్రెడీ కాన్సెప్ట్ ఏంటి, g కూడా ఎఫ్ అంటే ఎఫ్ ప్లేస్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు, ఇక్కడ g రిటర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సింబల్ ఎక్కువచ్చున్నమ్మా, బట్ g కూడా ఎఫ్, బట్ g కూడా ఏంటి ఎఫ్. ఇక్కడ అప్లై చేస్తే 9g మైనస్ 2 ఇంటూ ఎఫ్ ప్లేస్ లో కూడా g అప్లై చేశాను, g ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మరి 9g లో 2g క్యాన్సిల్ అవుతే 7g, ఇక్కడ ప్లస్ 4 రైట్ సైడ్ ఏమవుతుంది మైనస్ 4. therefore ఫైనల్ వాల్యూ ఏమైంది g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసే రైట్ సైడ్ ఏమవుతుంది, మన కాన్సెప్ట్ ఏంటి g ఈజ్ ఈక్వల్ టు f, దట్ ఇంప్లైస్ f ఈజ్ కూడా ఎంత అవుతుంది మైనస్ 4/7. మరి g కూడా f కాబట్టి f వాల్యూ కూడా ఏమవుతుంది మైనస్ 4/7 అవుతుంది. నెక్స్ట్ c వాల్యూ కావాలి కాబట్టి దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ కాబట్టి ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది చూడమ్మా, థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుందాం మనం. మరి థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకుందాం అనుకుంటే సబ్స్టిట్యూట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3, సబ్స్టిట్యూట్ g వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఇన్ ఈక్వేషన్ 3 g సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ g వాల్యూ ఎంత మైనస్ 4/7 ప్లస్ c ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది, ఎల్సిఎం వాల్యూ 7 మైనస్ 4 4 ఎంత 16, 7 ఇంటూ c 7c, 7 4 ఎంత 28 ఈజ్ ఈక్వల్ ఎంత 0. సెవెన్ సి ప్లస్ 28 లో 16 క్యాన్సిల్, 28 లో 16 క్యాన్సిల్ ఎంత అవుతుంది ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. therefore 7c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రైట్ సైడ్ అవుతుంది మైనస్, therefore c ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసే వాల్యూ, మరి మల్టిప్లై చేసే రైట్ సైడ్ అవుతుంది డివైడ్. therefore సబ్స్టిట్యూట్ లాస్ట్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ g, f, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫైనల్ వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g వాల్యూ ఎంత మైనస్ 4/7 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 4/7 ఇంటూ y ప్లస్ c వాల్యూ ఎంత మైనస్ 12/7 ఈజ్ ఈక్వల్ 0. మరి ఎల్సిఎం వాల్యూ ఎంత అయింది ఇక్కడ డివైడెడ్ బై 7 అయింది. 7 ఇంటూ x స్క్వేర్ 7x స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ y స్క్వేర్ 7y స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 అంతా 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. డివైడ్ చేసే రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై 7 zeros అంతా 0. therefore రిక్వైర్డ్ సర్కిల్ 7x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇక్కడ మనకి ఈ రోమన్ 2లో మనకి ఎన్ని సమ్స్ అయినామా 4 సమ్స్ అయినాయి నెక్స్ట్ 5th సమ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం చూడమ్మా